హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక కొలంబో వేదిక జరుగుతున్న రెండవ వన్డేలో మన టీంని మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్డేకి ఈ వన్డేకి ఏమైనా రెక్టిఫై చేసుకుని వచ్చిందంటే ఏమి లేదని చెప్పుకోవచ్చు. అక్కడ ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ వేసింది. తర్వాత వెంటనే వికెట్లు అయితే కోల్పోయారు. ఈ మ్యాచ్లో కూడా అక్కడ రోహిత్ శర్మ 60 కొట్టిండు. తర్వాత వెంటనే వికెట్లు అయితే కోల్పోయారు. 97 కూడా ఫస్ట్ వికెట్ పడితే తర్వాత 50 ఓవర్లకి అక్కడ 6 వికెట్లు అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. జెఫ్రీ వాండర్స్కి అయితే 6 వికెట్లు అయితే ఇచ్చిన మనోళ్ళు. టాప్ 6 వికెట్స్ మరి అతను తీసిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్లో అక్కడ అసలంక కూడా 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ కనబడ్డది మన బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి. అక్కడ 97కి 1 వికెట్ పడ్డది. తర్వాత 50 రన్లకి అక్కడ మిగతా 5 వికెట్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మనం బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక మనం బ్యాటింగ్లో అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అక్కడ అక్షర్ పడాలి మినహాయిస్తే ఎవ్వరు కూడా అంత మంచిగా ఆడింది అయితే లేదు. అక్కడ రోహిత్ శర్మ 64 కొట్టిండు 44 బాల్లో, 5 4లు 4 6లు 145 స్ట్రైక్ రేట్తోని. రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నంత వరకు మ్యాచ్ మనదే అనిపించింది. బట్ రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పటి నుంచి రన్స్ మొత్తం అక్కడ ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డారు. అక్కడ బౌండరీస్ కొట్టేదానికి అక్కడ మనోళ్ళు. ఇక శుభ్మన్ గిల్ కూడా 35 అయితే కొట్టిండు 44 బాల్లో, 3 4లు 79 స్ట్రైక్ రేట్తోని. ఇతను కూడా పర్వాలేదు అనిపించిండు. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చిన అక్షర్ పటేల్ కూడా మంచిగా రన్ ఇచ్చిండు. 44 కొట్టిండు, 4 4లు 2 6లు 100 స్ట్రైక్ రేట్తోని. ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళ ముగ్గురు మినేస్తే ఎవరి దగ్గర కూడా అంత మంచి నాక్స్ అయితే రాలేమని చెప్పుకోవచ్చు. ఇక శివన్ దుబేని కూడా ఆఫ్ ది ఆర్డర్ ప్రమోట్ చేసిండు, మరి డక్అవుట్ అయినని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక మన బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. సిరాజ్ అక్కడ ఫస్ట్ బాల్కే వికెట్ వేసిండు, బట్ తర్వాత వికెట్ అయితే తీయలేకపోయాడు. ఇక అక్కడ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే మనకైతే మంచిగా కనబడ్డాడు. అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్లో వికెట్లు అయితే వచ్చినాయి, బట్ అతను కూడా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టూ మచ్ అయితే మన వాళ్ళు డిసప్పాయింట్మెంట్ చేసినని చెప్పుకోవచ్చు. ఇక చూడాలి మరి థర్డ్ వన్డేకి అయితే ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ మనకి టాప్లో అయితే లెఫ్ట్ హ్యాండర్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ నెంబర్ 4 ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే అక్కడ మరి శివన్ దుబే మన అక్కడ నెంబర్ 4లోకి వచ్చిండు, బట్ ఏ మాత్రం కూడా అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. కాబట్టి అక్కడ టాప్లో ఒక మంచి లెఫ్ట్ హ్యాండ్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నెంబర్ 4లో రిషబ్ పంత్ అయితే ఆడతాడు నెక్స్ట్ మ్యాచ్లో. ఇక మరి శివన్ దుబే ప్లేస్లో వస్తారా, శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో వస్తారా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ మనకి ఇంకొక స్పిన్నర్ అయితే లోట్ అయితే కనబడేది. అక్కడ శ్రీలంకలో చూసుకుంటే మరి అక్కడైతే ఫుల్ స్పిన్నర్స్ అయితే కనబడుతున్నారు. అక్కడ ఒకటే ఫాస్ట్ బౌలర్తోనైతే వాళ్ళు వెళ్ళిళ్ళు. కాబట్టి మన టీమిండియాలో అక్కడ చూసుకుంటే మరి ముగ్గురు స్పిన్నర్తో వెళ్ళిళ్ళు 30 ఓవర్లు అక్కడ వేస్తున్నారు. బట్ మిగతా 20 ఓవర్లు కొంచెం ఫాస్ట్ బౌలర్లు అయితే కొంచెం రన్స్ అయితే ఎక్కువ వెళ్ళని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ అయితే 9 ఓవర్లు వేసిండు, 58 రన్లు అయితే ఇచ్చిండు, 6.4 ఎకనం అవుతుంది. చాలా రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ వీకెండ్ పైన. కాబట్టి ఇంకొక స్పిన్నర్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి శివన్ దుబే ప్లేస్లో అక్కడ రియాన్ పరాగ్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మనకి అక్కడ ఆ స్పిన్నర్ కూడా ఎక్స్ట్రా అయితే మనకు కనబడతారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ మ్యాచ్లో మన అక్కడ నెక్స్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ అండ్ రియాన్ పరాగ్ అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్ వస్తాడు అండ్ శివన్ దుబే ప్లేస్లో అక్కడ రియాన్ పరాగ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరి అక్కడ హర్షదీప్ సింగ్ ప్లేస్లో అక్కడ హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 3 చేంజెస్ అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.